అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ఈ రోజు బెయిల్ మంజూరయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా శివబాలకృష్ణకి? లావణ్య, ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి నేడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ అనేది ఉంది. ఈ శివబాలకృష్ణ బెయిల్ మంజూరు చేయొద్దని ఇప్పటికే ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. 8 రోజుల కస్టడీలో ఆయన అనేక విషయాలు వెల్లడించాడని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కు దాదాపు 10 కోట్లకు పైగానే, అలాగే స్థలాలు విల్లాలు కూడా ముట్ట చెప్పాను. ఈ విషయాలు చాలా విషయాలు ఆయనకు తెలిసి ఉందో తెలియాల్సి ఉంది కాబట్టి ఈ రోజు ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి హైకోర్టులో ఈసీబీ అధికారులు వాదనలు వినిపించారు. ఇటు ఆయన సోదరుడు నవీన్ ని ఒక 10 రోజుల పాటు కస్టడీతో పాటు ఈ శివబాలకృష్ణ మరో 2 రోజుల పాటు కస్టడీకి చెప్పేసి వాదన కూడా వినిపించారు. అటు ఇప్పటికీ శివబాలకృష్ణ దగ్గరని 8 రోజులు విచారణ చెప్పి వారు అడిగిన అన్ని ప్రశ్నలకే కాదు మొత్తం వివరాలన్నీ కూడా శివబాలకృష్ణ అందించాడు. కాబట్టి మళ్ళీ అవసరం లేదు కాబట్టి న్యాయవాది కూడా వినిపించారు. విన్న కోర్టు రిజర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు దీనిపైన బెయిల్ పైన వాదన కోర్టు తరఫు వెల్లడించే అవకాశం. అయితే కృష్ణ, ఐఏఎస్ ఆఫీసర్ పేరు కూడా చెప్పడం జరిగింది. అరవింద్ కుమార్ హెల్ప్ తోనే ఇవన్నీ నేను చేశాను అని చెప్పి విచారణలో కీలక అంశాలు ప్రస్తావించడం జరిగింది. సో ఆయన్ని కూడా విచారణ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా సంబంధించి అరవింద్ వ్యవహారానికి సంబంధించి చాలా స్థలాల అనుమతులు, ఆ తర్వాత ఈ భవనాల వ్యవహారానికి సంబంధించి ఆయన ఒత్తిడి మేరకే తాను సంతకాలు చేయాల్సి వచ్చిందని, అందుకు ఆయన బహుమానంగా కోట్లాది రూపాయలు తానే స్వయంగా వెళ్లి ముట్ట చెప్పానని అరవింద్ కుమార్ ఒప్పుకున్నాడు అని చెప్పి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ కోర్టుకు సమర్పించారు. ఇందులో భాగంగానే అరవింద్ కుమార్ కి నోటీస్ ఇచ్చి అవసరమైతే ఆయనను కూడా విచారణ చేపడతామని ఏసీబీ అధికారులు భావిస్తుంది. ప్రస్తుతం అరవింద్ కుమార్ అందుబాటులో లేరు. ఆయన ఇక్కడ ఉన్నారు ఏంటి అనే విషయంపైన ఏసీబీ అధికారులు ఆరా తీయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.